కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముగ్గురు మంత్రులను శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. జి వివేక్ గనులు, కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీ శాఖలు, వాకిటి శ్రీహరికి పశు సంరక్షణ, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులు, మృత్యు శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖలను అయితే కేటాయించారు. ఇక ఇవన్నీ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. ఇక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పాత మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై 2 రోజులు తీవ్రంగా చర్చ జరిగిన తర్వాత కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ అయితే రేపింది. ఇక పాత మంత్రుల వద్ద ఉన్న శాఖలను కొన్నిటిని మారుస్తానని ప్రచారం అయితే జరిగింది. అయితే ఎవరికీ కేటాయించకుండా ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నుంచే కొత్త వారికి కేటాయించడం వరకే ప్రస్తుతం పరిమితం కావాలని సీఎం రేవంత్ రెడ్డితో జరిపిన చర్చల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిపింది. ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేశీ వేణుగోపాల్ వద్ద జరిగిన చర్చల్లో కొందరు మంత్రుల శాఖలను మార్చాలనే ప్రతిపాదన తొలతొచ్చినట్లు సమాచారం. ఇక కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు శాఖలు అటు ఇటు మార్చవచ్చని పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే జరిగింది. ఓ కీలక మంత్రి వద్ద ఉన్న ముఖ్యమైన శాఖను మారుస్తారనే ప్రచారం కూడా ఎక్కువ జరిగింది. ఇక అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా దీనిపై చర్చ జరిగిందని, ఈ సమావేశం తర్వాత కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు వరకే పరిమితం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.